అసలైన బాహుబలి కథ వింటారా? అనగనగా రిషభదేవుడు అనే రాజుండేవాడు. ఆయన అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. రిషభునికి 2 భార్యలు. మొదటి భార్య సునందకు 99 మంది కొడుకులు ఉండగా వారిలో భరతుడు పెద్దవాడు. ఇక రెండో భార్యకు ఒక్కడే కొడుకు, పేరు బాహుబలి. బాహుబలి అంటే బలమైన భుజాలు కలిగినవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే బాహుబలి మంచి బలశాలిగా ఎదిగాడు. యుద్ధానికి సంబంధించిన విద్యలన్నింటితో పాటు గురువులు నేర్పిన శాస్త్రాలను కూడా చకచకా నేర్చేసుకున్నాడు. మరోవైపు భరతుడు కూడా బాహుబలికి ఏమీ తీసిపోకుండా అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. ఇంతలో రిషభుడు ముసలివాడయ్యాడు. మనం తరచూ వినే జైనం అనే మతానికి నాంది పలుకుతూ వారికి తొలి నాయకునిగా అంటే తొలి తీర్థంకరునిగా మారాడు. మరి తన రాజ్యాన్ని ఎవరికప్పగించాలి? అందుకని తన రాజ్యంలో ముఖ్య భాగమైన అయోధ్యను భరతునికి, మరో ముఖ్య నగరమైన తక్షశిలను బాహుబలికి, మిగతా చిన్న చితక ఊళ్లను తతిమ పిల్లలకు అప్పగించి తపస్సులో మునిగిపోయాడు. అంతా బాగానే ఉంది. కాని అయోధ్యను పాలిస్తున్న భరతునికి తాను అందరికంటే గొప్ప చక్రవర్తి కావాలని, అన్ని రాజ్యాలు తన ఆధీనంలో ఉండాలనే ఆశ మొదలైంది. అనుకున్నదే తడువుగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటి మీద దండయాత్రలు మొదలు పెట్టాడు. భరతుని తమ్ముళ్ళు సైతం ఆయన అధికారాన్ని అంగీకరించి అతనికి సామంతులుగా ఉండేందుకు ఇష్టపడ్డారు. కాని మన కథానాయకుడు బాహుబలి ఊరుకుంటాడా చెప్పండి? తండ్రి తనని నమ్మి ప్రేమగా ఇచ్చిన రాజ్యాన్ని అప్పగించే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టేశాడు. దాంతో 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగి తీరాల్సిన పరిస్థితి వచ్చేసింది. 2 రాజ్యాల వారు భారీగా ఆయుధాలను పోగేయడం మొదలుపెట్టారు. అంటే చాలు అవతలి రాజ్యం మీద దండెత్తి అక్కడి ప్రజల్ని చిత్తు చేయాలనే కసితో రగిలిపోతున్నారు. ఇదంతా గమనించిన పెద్దలు భయపడిపోయారు. 2 బలమైన రాజులే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటే ప్రజలకి ఎంత నష్టం? అందుకని పెద్దలంతా చర్చించుకొని ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇంతమంది సైనికులని, ఇంత ఆస్తిని పణంగా పెట్టే కంటే మీరిద్దరు ద్వంద్వ యుద్ధంలో ఎవరు బలవంతులో తేల్చుకోండి, అందులో గెలిచిన వాళ్లు అవతలి రాజ్యాన్ని కూడా ఏలుకోండి అన్నదే ఆ సూచన. దానికి 2 అంగీకరించడంతో వారి మధ్య యుద్ధానికి ఏర్పాట్లు జరిగాయి. అందులోనూ ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఆయుధాలు లేకుండానే తమ బలాన్ని నిరూపించుకోవాలన్న నియమాన్ని ఏర్పరిచారు. యుద్ధం మొదలైంది. నీటిలోనూ నేల మీద ఎంతగా ఒకరితో ఒకరు తలపడినా బాహుబలిదే పైచేయి అవుతోంది. ఇక ఓపిక నశించిపోయి భరతుడు పెద్దలు ఏర్పరిచిన నియమాలను ఉల్లంఘించి చక్రరత్న అనే ఆయుధాన్ని బాహుబలి మీదికి ప్రయోగించాడు. దాన్ని చూసి బాహుబలికి ఒళ్ళు మండిపోయింది. పట్టలేని ఆవేశంతో తన పిడికిల్ని బిగించి భరతుని తల పగలగొట్టేందుకు చెయ్యెత్తాడు. చుట్టూ చూస్తున్న వాళ్లంతా ఇక భరతుడి పని అయిపోయిందనుకున్నారు. కాని ఆ క్షణంలో బాహుబలి మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. అధికారం కోసం నా సొంత సోదరుడినే చంపడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? ఇంతటి ద్వేషంతో గెలుచుకున్న రాజ్యంలో సుఖమే ఉంటుంది అని. అంతే, అక్కడితో ఆ యుద్ధాన్ని విరమించి తన రాజ్యాన్ని కూడా అన్నగారికి అప్పగించి తపస్సుకు సిద్ధపడిపోయాడు. జైన మతంలో తపస్సు చేసుకునే పద్ధతులలో ఒకదాని పేరు కయోత్సర్గ, అంటే ఎలాంటి కదలికలు లేకుండా నిశ్చలంగా ఉండిపోవడం అన్నమాట. బాహుబలి కూడా అలా నిశ్చలంగా ఉండిపోయి నెలల తరబడి ఘోరమైన తపస్సు చేయగలిగాడు. ఆయన కాళ్లకి లతలు పాకిపోయినా, చీమలు పుట్టలు పెట్టినా బాహుబలి కదలనే లేదు. ఇంత పట్టుదలగా తపస్సు చేస్తున్నా కూడా బాహుబలి మనస్సు పూర్తి ప్రశాంతతను పొందలేకపోయింది. అందుకని తపస్సును విరమించలేకపోయాడు. బాహుబలి పరిస్థితి గమనించిన అతని తండ్రి రిషభనాథుడు తన కుమార్తెలకి ఒక సందేశాన్ని చెప్పి దానిని బాహుబలికి అందించమన్నారు. ఏనుగు మీద నుంచి దిగివస్తేనే నువ్వు అసలైన జ్ఞానాన్ని పొందుతావు అన్నది ఆ సందేశం. ఆ మాటలు విని కళ్ళు తెరిచిన బాహుబలి మొదట ఆశ్చర్యపోయాడు. తన చుట్టూ ఎలాంటి ఏనుగు లేదు కదూ అనుకున్నాడు. కాని మరుక్షణంలో అతనికి అర్థమైంది, తను చాలా గొప్పవాడిననే అహంకారం ఇంకా తనలో పోలేదని. ఏనుగుని దిగిరావడమంటే ఆ అహంకారాన్ని వదులుకొమ్మని తనకు సూచిస్తున్నారని తెలిసొచ్చింది. ఆ విషయాన్ని గ్రహించిన వెంటనే బాహుబలికి పరిపూర్ణమైన జ్ఞానం కలిగింది.
ఆ తరువాత జైన మతాన్ని ప్రచారం చేస్తూ గొప్ప సన్యాసిగా పేరు తెచ్చుకున్నాడు. బాహుబలి కథ భలే ఉంది కదూ. మన తెలుగులో ఆదికవి నన్నయ్య ఎలాగో కన్నడంలో పంప అనే ఆదికవి కూడా ఉన్నాడు. ఆయన ఆదిపురాణం అనే గ్రంథం బాహుబలి గురించి రాశాడు. దానిని చదివి 10వ శతాబ్దానికి చెందిన చాముండరాయ అనే సైన్యాధిపతి కర్ణాటకలోని శ్రావణ బెళగోళ అనే ప్రాంతంలో 57 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని చెక్కించాడు. ఇందులో కాళ్లకు లతలు చుట్టుకున్నా కూడా నిశ్చలంగా తపస్సు చేస్తూ నిల్చున్న బాహుబలి కనిపిస్తాడు. ఈ విగ్రహానికి 12 ఏళ్లకోసారి జరిగే మహామస్తాభిషేకాన్ని చూడడానికి లక్షల మంది జనం వస్తారు. చంద్రగిరి అనే కొండ మీద ఉన్న ఈ విగ్రహం ఎన్నో కిలోమీటర్ల దూరం వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ బాహుబలి యుద్ధంలో గెలిచినట్లా ఓడినట్లా? సంస్కృతంలో జినా అనే పదం నుంచి జైన అనే మాటొచ్చింది. అంటే కోపం, గర్వం, అత్యాశ లాంటి దుర్గుణాలన్నింటినీ జయించినవాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి మరి, బాహుబలి యుద్ధంలో గెలిచినట్లా ఓడినట్లా?